Good morning to all. Now today we are going to discuss the topic necessity of simplified speed time curves. Okay, so today's topic is that is necessity of speed time curve. Okay, simplified speed time curve. So previous topic to make the speed time curves different characteristics. Okay, so urban services, mainline services, suburban services. Okay, so here we are going to know the what are means by simplified speed time curves. సో మనకు స్పీడ్ టైం కర్వ్స్, సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ టైం కర్వ్స్ ఉన్నాయి. సో వాటిలో మనకు సబర్బన్ సర్వీసెస్, మెయిన్ లైన్ సర్వీసెస్. ఓకే, సో వాటిలో ఒక్కొక్క కర్వ్ ఒక్కొక్క లా కర్వ్. ఓకే, సో ఈ కర్వ్స్ అనేది ఓకే, సో ఈ కర్వ్స్ నుంచి ఏంటంటే మనం డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టేషన్స్ కానీ, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కానీ, రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ట్రైన్ ఏదైతుందో వాటిని క్యాలిక్యులేషన్స్ చేయడానికి రాదు. ఓకే, సో పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి. సో అందుకోసం ఏంటంటే ఈ స్పీడ్ టైం కర్వ్స్ ఏంటంటే మనం సింప్లిఫికేషన్ చేసి వాటి నుంచి అక్యురేట్ క్యాలిక్యులేషన్స్ అని చేస్తాం. ఓకే, so here now we'll go it. So what is the next step? Okay, so determine the performance of services, first reason, and another one. Okay, so determine the performance of the services, and by knowing the resistance of the motion of the train and nature of the speed time curve, the required power and energy of the train can be calculated. So మనం సింప్లిఫైడ్ స్పీడ్ టైం కర్వ్స్ నుంచి వీటిని క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, స్పీడ్ టైం కర్వ్స్ నుంచి రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్. ఓకే, సో ఎంత పవర్ ఎనర్జీకి అవుతుంది. ఓకే, సో మూమెంట్ ఆఫ్ ట్రైన్స్ కానీ, ట్రైన్ ఎఫెక్ట్ కానీ. ఓకే, సో ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, సో అజంప్షన్స్ మేడ్ ఫర్ ది సింప్లిఫైడ్ కర్వ్. సో అజంప్షన్స్ అనేది మేడ్ చేస్తాడు. ఓకే, సో ఏం అజంప్షన్స్ అండి? వాల్యూస్ యాక్సిలరేషన్, రిటార్డేషన్ సేమ్ యాజ్ ది యాక్చువల్. సో మన అజంప్షన్స్ ఏవైతే చేస్తున్నామంటే మనకు యాక్సిలరేషన్, రిటార్డేషన్ సేమ్ చేసి మనకు మెయిన్గా ఏదైతుందో ఓకే ఫ్రీ రన్నింగ్ పీరియడ్. సో మనకు యాక్సిలరేషన్, ఫ్రీ రన్నింగ్ అండ్ బ్రేకింగ్ ఆర్ రిటార్డ్. సో ఈ ఫ్రీ రన్నింగ్ బేస్ చేసుకొని మనం సింప్లిఫికేషన్స్ అని చేస్తుంటాం. Okay, next area under simplified and actual curve is same. So here speed time curves are two types in it. So first one is the trapezial speed time curve, second is the quadrilateral speed time curve. So trapezial speed curve, so in case of trapezial speed time curve, running, okay, so the running period until the water in replaced by constant speed times it. Okay, so the acceleration, free running and braking. So దీన్ని ఏంటంటే కాన్స్టెంట్గా తీసుకుంటాం, అంటే డిఫరెంట్ మెయిన్ లైన్ సర్వీసెస్కి ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉంటుంది. సో వాటిని ఏంటంటే కాన్స్టెంట్గా తీసుకొని సింప్లిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సింప్లిఫైడ్ క్వాడ్రేటర్ స్పీడ్ టైం కర్వ్, రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్ ఆర్ ఎక్స్టెండెడ్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ క్వాడ్రేటర్స్ ఏంటంటే ఈ ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అవుతుందో సో దాన్ని ఏంటంటే ఎక్స్టెన్షన్ చేస్తాం. ఓకే, సో హియర్ ఫస్ట్ విల్ సీ ది ట్రెపెజియల్ టైం స్పీడ్ టైం కర్వ్. సో ట్రెపెజియల్ స్పీడ్ టైం కర్వ్స్లో మనకు ఎక్స్ యాక్సిస్లో టైం, వై యాక్సిస్లో స్పీడ్, సో కిలోమీటర్ పర్ అవర్. సో ఇఫ్ యూ డ్రా ది యాక్సిలేషన్, సో ఒక సబర్బన్ సర్వీసెస్ కానీ, మెయిన్ లైన్ సర్వీసెస్ ఒక గ్రాఫ్ తీసుకుంటే సో మనకి యాక్సిలరేషన్, ఫ్రీ రన్నింగ్ అండ్ బ్రేకింగ్, కోస్టింగ్ పీరియడ్ అని చేయొచ్చు. ఓకే, సో దీని ఏంటంటే సింప్లిఫై చేసేసి సో మనకి ఇక్కడ ఫ్రీ రన్నింగ్ పీరియడ్ ఏంటంటే కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ విధంగా బ్రేకింగ్. సో ఇక్కడ మనకి ఏంది టైం డివిజన్. ఓకే, సో మనకు మ్యాక్సిమం స్పీడ్ ఇక్కడ, సో మనకి ఏబిసి. ఓకే, సో మనకి ఏంటంటే యాక్సిలరేషన్, ఫ్రీ రన్నింగ్ అండ్ బ్రేకింగ్. సో మనకు T1, T2 అండ్ T3. సో యాక్సిలరేషన్, ఫ్రీ రన్నింగ్ అండ్ రిటార్డేషన్. సో 3. సో దిస్ ఈస్ ఫర్ ది ట్రెపెజియల్ టైం కర్వ్. నెక్స్ట్ విల్ see the quadrilateral. So in y axis speed and x axis time. And here if we draw the one of the speed time curve for the urban services, okay, so it will be like this. And if we quadrilateral speed time curve, okay, if you simplify the quadrilateral speed curve, so that will be here. సో quadrilateral speed time curves మనం కన్వర్షన్ చేసినప్పుడు ఈ అర్బన్ సర్వీసెస్ని ఈ విధంగా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్, సో ఇక్కడ ఉంది కానీ ఈ పాయింట్ నుంచి మనం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. సో ఎక్స్టెన్షన్ అనేది ఈ పీరియడ్, సో మనకి ఏంటంటే ఇక్కడ ఉంది. సో ఈ విధంగా నుంచి అంటే ఎక్స్టెన్షన్ చేసి దీన్ని ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకే, దెన్ ఓకే, సో T1, T2, T3. సో మనకు V1, V2. ఓకే, V1 ఎట్ స్పీడ్ ఎట్ కిలోమీటర్. Okay, so next speed at k. So here
OA, so this acceleration, free coasting and braking periods. So here the beta C is angle, okay, so coasting retardation kilometer per second, and T2 is the time of coasting retardation in seconds. So this is the T2 and beta C here. So practical importance of the simplified speed time curve. So practical importance ఉంటే స్పీడ్ టైం కన్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫార్మెన్స్ of the service at different schedule speeds time curves are replaced by simple geometrical shapes and curves. సో మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ కిందంటే సింపుల్ జియోమెట్రికల్ కర్వ్స్ కన్వర్ట్ చేసి వాటిని క్యాలిక్యులేషన్స్ అని చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ దీస్ కర్వ్స్ రిలేషన్ బిట్వీన్ యాక్సిలేషన్, రిటార్డేషన్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ కెన్ బి ఈజీలీ క్యాలిక్యులేట్. సో ఈ సింప్లిఫైడ్ గ్రాఫ్స్ ఉంచాలంటే మనం యాక్సిలేషన్, రిటార్డేషన్ అండ్ యావరేజ్ స్పీడ్స్ అనేది ఈజీగా, డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టేషన్స్ అనేది కూడా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ట్రెపెజియల్ స్పీడ్, సో ట్రెపెజియల్ ఈజ్ క్లోజర్ అప్రాక్సిమేషన్ టు ది మెయిన్ లైన్ సర్వీస్. ఓకే, సో మనకి ఏంటంటే ట్రెపెజియల్ స్పీడ్ time curves and closer to approximation to the mainline services where free running period is long. Okay, and quadratic curve is better to approximation to actual condition on urban or suburban service. సో మనకు ట్రెపెజియల్ స్పీడ్ టైం కర్వ్ అనేసి మెయిన్ లైన్ సర్వీసెస్కి, అలాగే క్వాడ్రేటల్ కర్వ్స్ అనేది అర్బన్ ఆర్ సబర్బన్ సర్వీసెస్కి యూస్ చేయొచ్చు అని చెప్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది speed time curves, so trapezoidal and quadratal speed time curves.